guys, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ క్వశ్చన్స్ చేయబోతున్నాం. ఇది ఆర్పిఎఫ్ నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎగ్జామ్స్ 2 to 20 మార్చ్ వరకు ఉందిగా. ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, ప్లస్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. ఇంకా ఎవరైతే ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, నేను ఆల్రెడీ కెమిస్ట్రీది కంప్లీట్ కెమిస్ట్రీ ఒక టోటల్ క్వశ్చన్స్ కంప్లీట్ కెమిస్ట్రీ A to Z కంప్లీట్ కెమిస్ట్రీ వీడియో చేసిన 25 minutesది వీడియో ఉంది. అది నా ఛానల్లో ఉంది, అది పోయి చూడండి. చాలా ఇంపార్టెంట్ అది ఆ వీడియో అన్నట్టు. ఎవరైతే చూడలేరో ఆ వీడియో చూడండి. ఇంకా ఈ సిరీస్ అంటే మేము డైలీ 20 క్వశ్చన్స్ చేస్తూనే ఉంటాం. మీరు డైలీ చూసిండ్రు అనుకో, ఇంకా మీకు చాలా క్వశ్చన్స్ కవర్ అయిపోతుంది. ఇంకా రివిజన్ కూడా అవుతుంది ఈ క్వశ్చన్స్. తప్పకుండా ఫాలో అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు డైలీ వస్తుంది. డైలీ మార్నింగ్ 7 o'clock మేము టాప్ 20 క్వశ్చన్స్ది పెడతాం. జీకే అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఇది. అన్ని ఆర్ఆర్బీ అన్ని ఎగ్జామ్స్కి, జీడీ ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, లెట్ స్టార్ట్. నెహ్రూ ట్రోఫీకి అనుబంధం ఉంది అంటే నెహ్రూ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్కి నెహ్రూ ట్రోఫీ రిలేటెడ్? హాకీయా, ఫుట్బాలా, కబడ్డీయా, టేబుల్ టెన్నిస్? అందరికీ తెలుసుగా నెహ్రూ ట్రోఫీ రిలేటెడ్ టు ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో రైస్ బాల్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? రైస్ బాల్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్ని పిలుస్తాం రైస్ బాల్ ఆఫ్ ఇండియా అని? మన ఆంధ్రప్రదేశ్ని రైస్ బాల్ ఆఫ్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైస్ బాల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తాం, ఏ స్టేట్ని పిలుస్తాం? ఆంధ్రప్రదేశ్. ఒడిస్సీ క్లాసికల్ డ్యాన్స్ బిలాంగ్ టు ఒడిస్సా, ఇది అందరికీ తెలుసుగా. అమెరికాను ఎవరు కనుగొన్నారు? హూ డిస్కవర్డ్ అమెరికా? అందరికీ తెలుసుగా, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసా యొక్క సృష్టి అంటే హూ డిస్కవర్డ్ ఫేమస్ పెయింటింగ్ మోనాలిసా? ఎవరంటే లియోనార్డో డవెన్సీ డిస్కవర్డ్ మోస్ట్ ఫేమస్ పెయింటింగ్ కాల్డ్ మోనాలిసా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. 7 ముఖ్యమైన సముద్రాలు ఈదుతున్న మొదటి మహిళ ఎవరంటే? కరెక్ట్ ఆన్సర్ 7 ముఖ్యమైన సముద్రాలను ఈదుతున్న మొదటి మహిళ ఎవరంటే బూలా చౌదరి. సెవెంత్ క్వశ్చన్. భారతదేశం యొక్క ఆత్మ గ్రామాలలో నివసిస్తుంది అని ఎవరు చెప్పారు? అంటే విలేజెస్లో, మెయిన్లీ మన ఇండియా యొక్క సోల్ విలేజెస్లో ఉంటుందని ఏ లీడర్ చెప్పారు అంటే అందరికీ తెలుసుగా, ఇది గాంధీజీ చెప్పారు. నెక్స్ట్ WTO యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ది హెడ్ క్వార్టర్ ఏడ ఉంది అడుగుతాడు. జినీవాలో ఉంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జినీవా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్. సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయుడు ఎవరు? అంటే లిటరేచర్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ గెలిచిన ఇండియన్ ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, భారతదేశపు మొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది? అంటే విచ్ ఈజ్ ఫస్ట్ ఇండియాస్ న్యూక్లియర్ రియాక్టర్? అంటే అప్సరా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇండియాస్ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ కాల్డ్ అప్సరా. యువాన్ అనే కరెన్సీ ఏ కంట్రీకి సంబంధించింది? అందరికీ తెలుసుగా, చైనా. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో చేసినాం. యువాన్ అనే కరెన్సీ ఏ కంట్రీకి సంబంధించింది? చైనా. నెక్స్ట్. సంతోష్ ట్రోఫీ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఫుట్బాలా, హాకీయా, బాస్కెట్బాలా, బ్యాడ్మింటనా? ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ అనగానే ఫుట్బాల్కి సంబంధించింది. సంతోష్ ట్రోఫీ రిలేటెడ్ టు ఫుట్బాల్. కథక్కలి శాస్త్రీయ నృత్యం బిలాంగ్స్ టు అంటే కథక్కలి క్లాసికల్ డ్యాన్స్ ఉంటుందిగా, అది ఏ స్టేట్కి బిలాంగ్ అవుతుంది? అందరికి తెలుసుగా, కేరళ. కేరళకి కథక్కలి శాస్త్రీయ నృత్యం బిలాంగ్స్ టు కేరళ, అందరికీ తెలుసుగా. ఇంకా తమిళనాడు భరతనాట్యం. ఇంకా రాజస్థాన్ కల్బేలియా, జూమర్, గుమర్ అవి. నెక్స్ట్. 1951లో మొదటి ఏషియా క్రీడలు ఏడ జరిగిందంటే 1951లో ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ జరిగినాయిగా. 1951లో ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ జరిగినాయి. అది ఇండియాలో ఏ స్టేట్లో జరిగిందంటే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 1951లో ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ ఢిల్లీలో జరిగినాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఎక్కడుందంటే సికింద్రాబాద్లో ఉంది. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఈజ్ ఇన్ సికింద్రాబాద్. నెక్స్ట్ 16th క్వశ్చన్. స్వతంత్ర భారత తొలి కేంద్ర బడ్జెట్ను ఎవరు సమర్థించారు? ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? అంటే ఐటీబీపీ ఉంటుందిగా, ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్
అది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయిందంటే 1962 ఇయర్లో ఐటీబీపీ ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. 18th క్వశ్చన్, రైటర్స్ వార్తా సంస్థ ఏ కంట్రీకి సంబంధించింది? రైటర్స్ వార్తా సంస్థ ఏ కంట్రీకి సంబంధించింది అంటే బ్రిటన్కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్, ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది అంటే వేర్ ఈజ్ ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఏడా అంటే అహ్మదాబాద్లో. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఈజ్ ఇన్ అహ్మదాబాద్. ఓకే. నెక్స్ట్ 20th క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యుఎన్ఈపి హెడ్ క్వార్టర్స్ ఏడ ఉంది? యుఎన్ఈపిది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ ఏడ ఉంది అంటే నైరోబీలో ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లా టాప్ 20 క్వశ్చన్స్ డైలీ తెస్తాం. ఇది అన్ని ఎగ్జామ్స్కి, మెయిన్లీ ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ఉందిగా, అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అయితే మీరు ఎన్ని 20లో మీకు ఎన్ని కరెక్ట్ అయినాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇట్లా మీరు డైలీ 20 క్యూజ్ చేసినా మీకు జీకేలో ఇంకా ఏం భయం లేదు. మీకు చాలా క్వశ్చన్స్ డైలీ 20 అంటే ఒక వన్ మంత్లోనే మీరు చాలా క్వశ్చన్స్ కవర్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్లో మీరు ఇంకా డైరెక్ట్ పెట్టవచ్చు, ఇంకా చూసి డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు, అంత పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఈ సిరీస్ అయితే మిస్ కాకండి, డైలీ 20 చూస్తుండే ఏదైనా ఎగ్జామ్ ఉండని. ఇంకా మీ క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి అవి కామెంట్ బాక్స్లో తెలియజేయండి.